హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ వరల్డ్. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సూపర్ గా ఉన్నారా? ఫ్యాంటాస్టిక్ గా ఉన్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను, ఫ్యాంటాస్టిక్ గా ఉన్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అబ్బాయిల కోసం ఈ వీడియో. లాస్ట్ టైం నేను మోసం చేసే అబ్బాయిల గురించి మాట్లాడినప్పుడు కొంతమందికి అనుకున్నట్టుగానే కోపం వచ్చిందండి. ఏంటంటే ఎప్పుడు చూసినా అబ్బాయిల గురించే మీరు ఏదో ఒకటి వంకలు చెప్తా ఉంటారు, అమ్మాయిల్లో ఏమాత్రం వంకలు లేవా? అమ్మాయిల గురించి కూడా కొంచెం చెప్పండి, అప్పుడే కదా న్యాయంగా ఉంటుందని అన్నారు. అయితే నేను ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి. అందరూ అబ్బాయిలు అలా ఉండరు, కొంతమంది మాత్రమే అలా ఉంటారు అని చెప్పేసి మెన్షన్ చేసి చెప్పాను. అయినా సరే కొంతమంది వీడియో చూడకుండా కామెంట్స్ అయితే చేశారు. ఏంటండి మా అబ్బాయిల గురించి మరీ అలా చెప్తున్నారు, మీ అమ్మాయిల్లో ఎవరు ఉండరా? ఉంటారండి, డెఫినెట్ గా ఉంటారు. అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ ఖచ్చితంగా మోసపూరిత మైండ్ అనేది రెండు పక్కల సమానంగా ఉంటుంది. దీన్ని మనం ఎవరు కూడా కాదు అని అనలేము. చాలా మంది అబ్బాయిలు మోసం చేస్తూ ఉంటారు, చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తూ ఉంటారు. ఎలా అయితే రెండు పక్కల సమానంగా ఉంటారో మంచితనంలో కూడా రెండు పక్కల సమానంగా ఉంటారండి. అయితే ఈ రోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే, ఇలాంటి అమ్మాయిలు మాత్రం అసలు లవ్ చేయకూడదండి. మీ అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిలని ఆలోచిస్తున్నారా? నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి, 6-7 పాయింట్స్. ఇలాంటి టైప్ ఆఫ్ మెంటాలిటీతో ఉన్న అమ్మాయిల్ని కనుక మీరు లవ్ చేసినా, ఇష్టపడినా, ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా ఏదో ఒకటి, మీ లైఫ్ మాత్రం సంతోషంగా అస్సలు ఉండదు. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకన్నా ముందు మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం ఎప్పటిలాగా మర్చిపోకండి. అంతేకాదండి హైప్ కూడా చేసేసేయండి, అప్పుడే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అబ్బాయిలు అమ్మాయిల్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో కొద్దిగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి. ఎక్కువగా అందానికి ఇంపార్టెంట్ ఇచ్చారనుకోండి, మీరు పప్పులో కాలేసినట్టు కాదు, పప్పులో సతికిలు పడిపోయినట్టే, పూర్తిగా ఇంక పడుకున్నట్టే. అర్థమైందా? కాబట్టి ఎలాంటి అమ్మాయిలను మీరు సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నెంబర్ 1, అతిగా అనుమాన పడేవాళ్ళు. అవునండి, కొంతమంది అమ్మాయిలకి మీరు ఎంత మంచిగా ఉన్నా సరే అనుమానం ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వాచ్ చేయటం, మీ ఫోన్ ని చెక్ చేయటం, ప్రతి మెసేజ్ ని, ప్రతి కాల్ ని, ప్రతి క్షణము చెక్ చేస్తూ, మీరు ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ మీ మీద నిఘా నేత్రం వేస్తూ, అనుమానంతో చూస్తూ, మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతూ ఉంటారండి. ఎక్కడికి వెళ్ళి వచ్చావు, ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడావు, ఈ ఫోన్ నెంబర్ ఎవరిది కొత్తగా ఉంది, వీళ్ళతో నీకేంటి మాటలు, వీళ్ళు నీకు ఎప్పుడు తెలుసు, వీళ్ళతో ఏం మాట్లాడావు, ఎంతసేపు మాట్లాడావు అంటే ఏమేమి మాట్లాడుంటావు, నాకు తెలియని ఫ్రెండ్స్ నీకెవరు ఉన్నారు, ఇట్లాగా రకరకాలుగా నానా రకాలుగా మిమ్మల్ని ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు ఎక్కువగా అనుమానించే అమ్మాయిలు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా సరే ఎక్కువగా అనుమానంతో ఉంది అని అంటే వాళ్ళతో రిలేషన్షిప్ ని కంటిన్యూ చేయాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి మరి. ఇక నెంబర్ 2, ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాళ్ళు. అవునండి, ఎప్పుడు చూసినా గతంలోనే. ఇప్పుడు వాళ్ళకి ఒక అబ్బాయి తోటి బ్రేకప్ అయిపోయింది అనుకోండి, సపోజ్, వాళ్ళని తలుచుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ గురించి మీ దగ్గర చెప్తా ఉంటారు, ప్రతిదానికి మీతో వాళ్ళతో పోల్చుకొని బాధపడుతూ ఉంటారు అనమాట. అందులో నుంచి బయటికి రాలేకపోతూ ఉంటారు. మిమ్మల్ని కూడా హ్యాపీ మూడ్ లో నుంచి సాడ్ మూడ్ లోకి లాగేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటారు, దేన్ని కూడా మర్చిపోలేరు. లైఫ్ లో ఎంత మంచి విషయాలు జరుగుతున్నప్పటికీ వీళ్ళ దృష్టి అంతా కూడా నెగిటివిటీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు నెగిటివ్ గా ఉండటమే కాకుండా మిమ్మల్ని కూడా ఆ నెగిటివ్ లోకి లాగేస్తూ ఉంటారు. మీకు ఏమైనా కొద్దో గొప్ప సంతోషం ఉంటే దాని మీద చక్కగా నీళ్లు చల్లి ఆరిపేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఎప్పుడు చూసినా గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ గతంలోనే కొట్టు మిట్టాడుతూ ఉండే అమ్మాయిల్ని గనక మీరు లవ్ చేశారు అని అంటే మీ బ్రతుకు కూడా గతంలోనే ఆగిపోతుంది. ఫ్యూచర్ లో ముందుకెళ్ళదు, సంతోషాల వైపు అడుగులు వేయలేకపోతారు, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతూ ఉంటారు. కాబట్టి ఇది కూడా చూడండి. ఇక పాయింట్ నెంబర్ 3, కొంతమంది ఎప్పుడు చూసినా లగ్జరీగా ఉంటూ ఉంటారండి. వాళ్ళు అనుకున్నవి కొనిచ్చేసేయాలన్నమాట. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అవన్నీ వాళ్ళకి అనవసరం. ఫలానా వాళ్ళు ఎవరో కొనుక్కున్నారని చెప్పేసి అర్జెంట్ గా ఆ వస్తువుని కొనిపించేసుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ తో కూడా కొంతమంది ఉంటారు. బాధ్యత ఉండదన్నమాట వీళ్ళకి. ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించేసేయాలి, వాళ్ళు అనుకున్న డ్రెస్ వేసేసుకోవాలి, వాళ్ళు అనుకున్నది ఎంత కాస్ట్లీ వస్తువు అయినా సరే వాళ్ళకి వచ్చేసేయాలి అన్న ఒక మొండి పట్టుదలతో ఉంటూ ఉంటారు. దానికోసం వాళ్ళ
ఇంట్లో వాళ్ళతో కానీ మీ దగ్గర కానీ డబ్బు ఉందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించే పరిస్థితి ఉండదు. ఇట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, కొంప కొల్లేరే. వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఎంత కాస్ట్లీదైనా సరే దాన్ని సొంతం చేసుకున్న దాకా నిద్రపోరు, మిమ్మల్ని రాచి రంపాన పెడుతూ ఉంటారు, మీకు ఏమాత్రం మనశ్శాంతిని కూడా లేకుండా చేస్తూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళని కనుక, బాధ్యత లేని వాళ్ళని మీరు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఇక అంతే, అయిపోయినట్టే, గోవింద. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఇక పాయింట్ నెంబర్ 4 వచ్చేసి, ఎక్కువగా వాళ్ళ డాడీని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. మీరు విన్నది కరెక్టేనండి. డాడీని ఇష్టపడితే ఏంటండి, మంచిదే కదా, మంచిదేనండి. కానీ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏదైనా ఇచ్చిన మాట గాని, ఇచ్చిన వాగ్దానం గాని బై మిస్టేక్ నెరవేర్చలేకపోయారు అనుకోండి, వెంటనే వాళ్ళ నాన్నని తీసుకొచ్చి పెట్టేస్తారు అక్కడ. మా నాన్న అయితే ఇలా చేస్తాడు, మా నాన్న అయితే ఇలాగా నా మాటను అస్సలు ఎదురు చెప్పడు, నేను ఏది చెప్తే అదే చేస్తాడు, నేను కొండ మీద కోతిని తీసుకురమ్మంటే కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉంటాడు అని చెప్పేసి మీతో వాళ్ళ నాన్నని పోల్చి మిమ్మల్ని ఎప్పటికప్పుడు దిగజారుస్తూ ఉంటారు. ఎవరికుండే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయండి, అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నదే గొప్ప, మిగతాదంతా కూడా గొప్ప కాదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇట్లాంటి వాళ్ళని కూడా మీ జీవితంలో ఉన్నారు అనుకోండి, ఎప్పటికప్పుడు వాళ్ళని సాటిస్ఫై చేయటమే మీ ఫుల్ టైం డ్యూటీ లాగా అయిపోతూ ఉంటుంది. అబ్బాయిలు ఒకసారి గమనించండి మరి. ఇక పాయింట్ నెంబర్ 5, ఇది మెయిన్ పాయింట్ అండి. ఈ 5th పాయింట్ నేను ఏ వీడియోస్ లో చెప్తున్నా సరే 5th పాయింట్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. ఇది కూడా అదేనమాట. అదేంటంటే, ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ కలిగి ఉన్న వాళ్ళు, ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ తోటి మెయింటైన్ చేసేవాళ్ళు. ఒకసారి గుర్తించండి ఫ్రెండ్స్, ఎప్పుడు చూసినా అబ్బాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండేవాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్ గా కనుక వచ్చారు అని అంటే, ఆ అబ్బాయిల ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, వాళ్ళు ఇంటి వరకు వస్తూనే ఉంటారు, మీ ప్రైవసీకి ఏ మాత్రము తావుండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయిలతో మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, అమ్మాయిలతో అంతగా ఫ్రెండ్షిప్ చెయ్యరు. అలా అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఫ్రెండ్స్ లో ఫ్రెండ్ గా మిమ్మల్ని కూడా కలిపేస్తారు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది ఇవ్వరు. మీరు గమనించే ఉంటారు, చాలా మంది అమ్మాయిలు రారా పోరా ఏంట్రా ఒరే అని చెప్పేసి చాలా క్లోజ్ గా బాయ్ ఫ్రెండ్స్ తోటి మూవ్ అవుతూ ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళని మీరు కనుక ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆ బాయ్ ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉంటారో అందులో మీరు కూడా ఒకళ్ళు అయిపోతారు, కానీ మీకంటూ ఏ స్పెషాలిటీ ఉండదు అన్నమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు అని నేను చెప్పట్లేదండి, మళ్ళీ ఎవరికి కోపాలు రావద్దు. కొంతమంది మాత్రమే ఇలా ఎక్కువగా బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళు కొంచెం మనం డిస్టెన్స్ పెడితేనే మంచిది. లేదనుకోండి, మన ప్రయారిటీ అనేది తగ్గిపోతుంది. లైఫ్ లో మనకు అసలు ఇంపార్టెంట్ అనేది, మీకు అబ్బాయిలకి ఇంపార్టెంట్ అనేది లేకుండా అయిపోతుంది. మీరు వాళ్ళకి ఏదైనా చెప్పి ఒక మాట చెయ్యలేదు అనుకోండి, వెంటనే బాయ్ ఫ్రెండ్స్ మూలంగా ఆ పనిని చేపించేసుకుంటూ ఉంటారు. మీకు అసలు ఇంపార్టెంట్ ఉండదనమాట. దయచేసి గమనించండి. ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకున్నారు అనుకోండి, గుంపులో గోవిందం లాగా బతకాల్సిందే. అలా ఇష్టమైతే మాత్రం ఇట్లాంటి వాళ్ళు ఎంచేసుకోండి, ఓకేనా. ఇక పాయింట్ నెంబర్ 6, ఓవర్ సెంటిమెంట్ గా ఉండేవాళ్ళు. అవునండి, అమ్మాయిలు అనగానే నార్మల్ గానే సెంటిమెంట్ గానే ఉంటారు, కానీ ఇక్కడ ఓవర్ సెంటిమెంట్ తో ఉంటూ ఉంటారనమాట కొంతమంది. వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి దానికి ఇక తీసుకెళ్తూ ఉంటారండి ఎక్కడికో ఫ్లాష్ బ్యాక్లకి, మనల్ని తీసుకెళ్లి ఇంకా రీళ్లు తిప్పుతా ఉంటారు. ఏమాత్రం ప్రాక్టికల్ గా ఉండరు, చాలా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. సెన్సిటివ్ గా ఉండటం వేరే, ఓవర్ సెన్సిటివ్ గా ఉండటం వేరే. అర్థమైందండి? ఈ రెండు విషయాల్ని చూసుకోండి ఒకసారి. అమ్మాయిలు అనగానే సెన్సిటివ్ గా ఉంటారు, ఉండాలి కూడా, అదే వాళ్ళకి అందము. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఓవర్ సెంటిమెంట్ తో ఉంటారు. ప్రతి దాని గురించి విపరీతంగా బాధపడుతూ అతిగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళని హ్యాపీ మూడ్ లోకి తీసుకురావాలి అని అంటే మీ తల ప్రాణం తోకకి రావాల్సిందే. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత బుజ్జగించినా, ఎంత ఓదార్చినా, వాళ్ళ మైండ్ మాత్రం నెగటివిటీ వైపు ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేనిని కూడా ఒక పట్టాన వదిలిపెట్టరు. వీళ్ళ మూడ్ ని అస్సలు మీరు ముందుకు తీసుకురాలేరండి. ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇట్లాంటి వాళ్ళతోటి. ఎందుకంటే అతిగా సెంటిమెంట్. ఇక మీరు కూడా ఆ సెంటిమెంట్ లో పాలు పంచుకొని ఇద్దరు సెంటిమెంట్ లో మునిగిపోయి సెంటిమెంట్స్ తో కొట్టుకొని ఆయింట్మెంట్ రాసుకోవటానికి తప్ప, అతిగా సెంటిమెంట్స్ ని ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం కష్టమేనండి ఇట్లాంటి వాళ్ళతోటి. మరి మీరు కూడా అలాంటి స్వభావమే అయితే సెట్ అవుతుందేమో, కానీ మీరు కొంచెం ప్రాక్టికల్ గా వ్యక్తి అయి ఉండి వాళ్ళు ఓవర్ సెంటిమెంట్స్ గా ఉన్నారు అని అంటే మీకు కొంచెం కష్టమేనండి. ఒకసారి ఇది కూడా చూసేసుకోండి మరి. పాయింట్ నెంబర్ 7, మీరు పరిచయం అయిన దగ్గర నుంచి మిమ్మల్ని మార్చాలని చూస్తూ ఉంటారండి.
మీ అలవాట్లని, మీ గుణగణాలని, మీ నడవడికని అసలు మిమ్మల్ని టోటల్ గా మార్చేసేసేయాలి, వాళ్ళ రూట్ లోకి తెచ్చేసుకోవాలి అని చాలా మంది చూస్తూ ఉంటారు. కొంతమంది అమ్మాయిల కోసం మీరు మారడంలో తప్పు లేదు కానండి, పూర్తిగా మీ ఉనికిని మార్చేయడానికి చూస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు. మొత్తం వాళ్ళ రూట్ లోకి వెళ్ళిపోవాలంటే ఇంకా మీ పేరు కూడా మీ సొంతం కాదు, వాళ్ళు ఏదో పేరు పెట్టుకొని పిలుచుకుంటా ఉంటారు. టోటల్ గా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని, వాళ్ళ అధీనంలో పెట్టుకొని మీకంటూ ఒక ఉనికిని లేకుండా చేస్తారు. దీనివల్ల నష్టం ఏంటయ్యా అంటే మీరు మీ ఉనికిని కోల్పోవటమే కాకుండా ఆత్మవిశ్వాసం లేకుండా అయిపోతుంది, జీవితంలో మీకు ఏ కోరికలు లేకుండా అయిపోతాయి. ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా వాళ్ళ కండిషన్ లో పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోరికలే మీ కోరికలు, వాళ్ళ సంతోషాలే మీ సంతోషాలు. మీకంటూ స్వతంత్రంగా వ్యవహరించడానికి ఒక ఏమి ఉండదన్నమాట. ప్రతి చోట మీకు సరిహద్దులు పెట్టేసి హద్దుల్లో ఉంచేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ కంప్లీట్ గా మనల్ని మార్చేయకూడదండి. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మనకంటూ కొన్ని విలువలు ఉంటాయి, మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది. వాటిని మనం ఎటువంటి వాళ్ళ కోసమైనా సరే వదులుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అది మనకి ఎంత దగ్గర వాళ్ళైనా సరే. మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా మనల్ని చేస్తూ ఉన్నారు అనంటే మన ఉనికిని మనం కోల్పోతాం. అసలు మన క్యారెక్టర్ అనేది ఉండదండి అక్కడ. మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ఒక బొమ్మలాగా మనం నడుచుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటండి, ప్రేమించిన అమ్మాయి కోసం మారటంలో తప్పేముంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు అలా మారొచ్చు. ఫస్ట్ లో బాగుంటుంది, నా లవర్ కోసము, మా భార్య కోసం నేను అన్నిటినీ త్యాగం చేసేసాను, ఇప్పుడు నేను కాదు కదా అని చెప్పేసి. కానీ పోను 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 మీ జీవితం నరకంగా మారుతూ ఉంటుంది. నేనుగా లేని నిన్న మొన్నలా అని పాటలో లాగా బాగుంటుంది. కానీ పోను పోను ఏమవుతుందంటే అసలు నేనేనా, ఏంటినా ఈ బతుకు అని చెప్పేసి మీ మీద మీకే విరక్తి కలిగి ఆ బంధంలో ఎక్కువగా కొనసాగలేక బయటికి వచ్చేయటానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే అమ్మాయిలు చాలా డేంజరస్ అండి. ఇట్లాంటి ఈ 7 పాయింట్స్ చెప్పాను కదా, వీటిలో ఏ పాయింట్ మీకు సెట్ అయినా సరే చూసుకోండి. ఏ 2-3 పాయింట్స్ సెట్ అయినా సరే మీ లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోవడంలో కొంచెం మీరు జాగ్రత్త పడాలి అని అవసరం. నేను 7 పాయింట్స్ మాత్రమే చెప్దామని అనుకున్నానండి, కానీ 8 పాయింట్ ఉంది, అది కూడా చెప్పేస్తాను. అదేంటంటే ఎప్పుడు చూసినా ఎదుటి వాళ్ళతో మిమ్మల్ని పోల్చి బాధ పెడుతూ ఉంటారనమాట. పలానా వాడు చూడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి, వాళ్ళ భార్యకి ఎంత మంచిగా కాస్ట్లీ గిఫ్ట్ కొనిపించాడు, నువ్వెందుకున్నావు అని చెప్పేసి మిమ్మల్ని కించపరుస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ మీ శక్తి కొలది మీరేదో కొనిస్తారండి. అయినా వస్తువులు కాస్ట్లీవా, చీప్ వా, తక్కువ రేట్ లో కొన్నామా, ఎక్కువ రేట్ లో కొన్నామా, ఇలాంటివి కాదు ముఖ్యం. మనం ఎంత ప్రేమతో వాళ్ళకి ప్రెజెంట్ చేసాం అనేది ఇంపార్టెంట్. అయితే కొంతమంది అమ్మాయిలకి ఈ విషయం అసలు ఏం పట్టదనమాట. ఆ వస్తువు యొక్క విలువ, రేటును చూస్తూ ఉంటారు. ఎవరైనా వేరే వాళ్ళకి ఇస్తే అది తీసుకొచ్చి మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారనమాట. దానికి కొనిపించడానికి మీ దగ్గర శక్తి ఉందా, మనీ ఉందా, ఇవన్నీ ఆలోచించుకోరు. ఇట్లా ఎదుటి వ్యక్తులతో మిమ్మల్ని పోల్చి మనసుని గాయపడేలాగా చేసి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. ఇట్లాంటి వాళ్ళని కూడా మీరు లవ్ చేసినా, పెళ్లి చేసుకున్నా ఎప్పటికప్పుడు మిమ్మల్ని వేరే వాళ్ళతో పోల్చి మిమ్మల్ని బాధకి గురి చేసి మీరు ఆత్మన్యూనత భావానికి లోనయ్యేలాగా చేస్తూ ఉంటారు. మీరు బాధపడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ మనసులో ఏమాత్రం మీ మీద సింపతి ఉండదు, ఎంపతి ఉండదు. అవతలి వాళ్ళని బాధ పెట్టకూడదు అన్న బుద్ధి కనుక ఉంటే మనల్ని తీసుకెళ్లి వేరే వాళ్ళతోటి పోల్చి మనల్ని అవమానించరు అని చెప్పేసి గుర్తుపెట్టేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, అబ్బాయిలు అర్థమైనాయి కదా ఈ 8 పాయింట్స్. మీరు లవ్ చేసే అమ్మాయిలో కానీ లేదా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలో కానీ ఉన్నాయా, ఒకసారి చెక్ చేసుకోండి. మీ లైఫ్ ని కూడా సేవ్ చేసుకోండి. అందంగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అనండి, కానీ కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారంటే అందానికి మాత్రమే ప్రయారిటీ ఇచ్చేసి ఆ అమ్మాయి వ్యక్తిత్వం ఎలా ఉన్నా సరే దాన్ని పట్టించుకోకుండా జీవితంలో తొందరపడుతూ ఉంటారు. అలా తొందరపడిన తర్వాత ఏమవుతుంది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి చూస్తూ ఉంటారు అనమాట. అలా జరగకూడదు అని అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే అమ్మాయిల్ని మంచి గుణగణాలు ఉండేలాగా చూసుకున్నాము అనుకోండి, ఈ లైఫ్ ఇంతటితో అయిపోయేది కాదండి. చాలా చివరి వరకు మనం వాళ్ళతో ట్రావెల్ చేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించేటప్పుడు అయితే మనం బ్రేకప్లు చెప్పుకొని వెళ్ళిపోతాం, కానీ వన్స్ పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ చివరి వరకు చచ్చిందాకా ఆ వ్యక్తితోనే కలిసి ఉండాలి అన్నది మాత్రం మీరు అగ్ని సాక్షిగా ఒప్పుకొని చేసుకుంటారు. కాబట్టి దాని మీద ఎక్కువగా నిలబడటానికి చూడాలి. పెళ్లిని చివరి వరకు తీసుకెళ్లాలండి, మన బాధ్యత అది. మన కల్చర్, మనకి పెద్దవాళ్ళు ఇచ్చిన ఆ భగవంతుడు ఇచ్చిన వరం పెళ్లి. దానిని ఆటలాగా తీసుకొని చాలా సింపుల్ గా చాలా మంది చూస్తున్నారండి. పెళ్లిని సీరియస్ గా తీసుకోవాలి. వన్స్ వాళ్ళతో మనకి ముడిపడిపోయిందా, మనం ప్రాణంతో ఉన్నంత వరకు వాళ్ళని చెయ్యి వదలకూడదు. అదే విధంగా
ఆ పెళ్లి అనే అగ్ని సాక్షిగా చేసుకున్న బంధానికి మనం కట్టుబడి ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా ఉండాలి అని అంటే అవతలి వ్యక్తులు సరైన వాళ్ళ లేదా అని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మెంటాలిటీ ఏంటనేది తెలుసుకొని కనుక అడుగులు ముందుకు వేశారు అనుకోండి, మీ జీవితం సుఖమయం అవుతుంది. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోవటం చాలా బాగుంటుందండి, కానీ మన ఎథిక్స్, మన విలువలు, వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదే. పెళ్లికి కట్టుబడాలి, బంధానికి కట్టుబడాలి. పెళ్లి ఎంత పవిత్రమైనదో మనం అందరం కనుక తెలుసుకున్నాము అని అంటే దానిని చాలా సింపుల్ గా చూడడం, సీరియస్ గా చూస్తాం అనమాట. మన భార్య గాని భర్త గాని మన జీవితంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళలో చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే సరిపెట్టుకుని జీవితాంతం ఈ శరీరంలో ఈ ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళతో బంధాన్ని కొనసాగించడమే మనం చేయాల్సిన నిజమైన పని. మేబీ ఏమైనా మిస్టేక్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి అని అనుకోండి, టాక్సిక్ పీపుల్ లాగా, అటువంటిప్పుడు విడిపోవటంలో తప్పు లేదు. కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాటిని సర్దుకుని లైఫ్ ని లాస్ట్ వరకు సంతోషంగా లీడ్ చేయొచ్చు. ఏమంటారు మై డియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ అందరూ అమ్మాయిలకి ఉంటాయని అర్థం కాదు, కొంతమందికి మాత్రమే ఉంటాయి. చాలా మంది బంగారు తల్లులు ఉంటారు, వాళ్ళకైతే ఎంత మంచి గుణగణాలు ఉంటాయో. అట్లాంటి అమ్మాయిల్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే భూదేవిలాగా మిమ్మల్ని కాపాడుతూ చివరంటా మీ చెయ్యి వదలకుండా తోడు ఉంటారు. ఇలాంటి మంచి గుణగణాలు కలిగిన లైఫ్ పార్ట్నర్ మీ అబ్బాయిలందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.